కొల్లచెర్ల గ్రామంలో కూడా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మరొక హోంమంత్రి తానేటి టార్గెట్గా కూడా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ దాడికి సంబంధించి కూడా హోంమంత్రి తానేటి వారితో కూడా ద్వారకా తిరుమలకు సంబంధించి కూడా ఈ ఏరియాలో కూడా ఆమె కూడా ఇక్కడ అంబేద్కర్ తెలుస్తున్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి దాడుల్ని? గతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా ప్రత్యేకంగా హోంమంత్రి అయినటువంటి మిమ్మల్ని దళిత మహిళలు టార్గెట్ చేసుకుని ఇలాంటి దాడులు తెగబడితే ఏ విధంగా చూస్తారు? అంటే ఈ రోజున గోపాలపురం నియోజకవర్గంలో నేను వచ్చి దగ్గర 2.5 నెలలు అవుతుంది. ఈ 2.5 నెలల్లో కూడా గోపాలపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సహకారాన్ని అందిస్తూ నాకు ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని వారు భారీగా విజయవంతం చేస్తున్నారు. అంటే మేము వెళ్ళిన చోట ప్రతి చోట కూడా ప్రచార కార్యక్రమం నిమిత్తం మేము వెళ్ళినా అక్కడ అది ప్రచార కార్యక్రమంలా ఉండట్లేదు, విజయోత్సవ ర్యాలీలాగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మహిళలందరూ కూడా హారతలు ఇస్తూ, మాకు దిష్టిలు తీస్తూ, మాకు దండలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ ఇలా నాయకులు కార్యకర్తలు అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటూ జరుగుతున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఓటమి భయం అనేది పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఏం చేయాలా అని చాలా రోజులు ఎదురు చూశారు. ఈ మధ్య కాలంలోనే ఎక్కడో మాట్లాడుతున్నాడు ఆ వెంకటరాజు అన్న, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, ఏదో నేను ఇక్కడ నుండి కొవ్వూరు వెళ్ళానని, కొవ్వూరు నుండి ఇక్కడికి వచ్చానని ఏదేదేదో మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడేటప్పుడు కూడా అసలు అంటే నేను చేసిన పని అసలు ఎవరూ చేయనట్టు, రాజకీయాలలో జరగనట్టుగానే మాట్లాడుతున్నాడు. మాట్లాడే విధానంలో కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంతసేపు కూడా రెచ్చగొట్టే ధోరణి ఎక్కడుంది? అతని దగ్గర ఉంది. నిన్న దాడి చేసింది ఎవరు? అతను. మళ్ళీ ఏమంటున్నాడు, మేము దాడి చేస్తున్నాం, వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నాం అని మమ్మల్ని మళ్ళీ తప్పుపడుతూ స్టేట్మెంట్లు ఇస్తూ లైవ్లు ఇస్తూ కూర్చున్నాడు. అంటే ఇతను ఎంత క్రిమినల్ మైండ్ అన్నది అర్థమవుతుంది. ఇప్పటికే ఇంత రౌడీజం చేస్తున్నాడు అంటే ఎలాంటి రాజకీయాలు చేస్తాడో ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తాడనేది అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఒక అభ్యర్థి, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కర్రలో రాళ్లు తీసుకుని దాడులు చేయడం, గతంలో ఇలాంటి సంస్కృతులు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూస్తే కనుక ఇలాంటి దాడులు తెగబట్టడం ఏం చూస్తారు? అంటే మీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అంటే ఒక వ్యక్తి కూడా ప్రెస్ మీట్లు పెట్టి చూస్తున్నారు, ఏం చూస్తారు అసలు? మీకు ప్రత్యేకంగా రాజకీయ భిక్ష పెట్టింది మేము, మా కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు జోలికి వచ్చారో అసలు చూసారు? హెచ్చరిక మళ్ళప్పుడు బాబురాజు సంబంధించిన వ్యక్తి కూడా ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు, ఏం చూస్తారు అసలు ప్రత్యేకంగా? ఏమని చేశాడు నాకు తెలియదు. ఆల్రెడీ టీడీపీకి సంబంధించి మీకు పెట్టింది భిక్ష, కార్యకర్తలు జోలికి వస్తున్నారు, చూస్తూ ఊరుకోమంటున్నారు. దాడి చేసింది వాళ్ళే ఇలా అంటే ఏం చూస్తారు మీరు? అంటే టీడీపీ భిక్ష పెట్టింది అని వాళ్ళు అనుకుంటే సరిపోదు. టీడీపీ నుండి వచ్చిన తర్వాత ఎంతకాలం అయింది, మేము ఏ పార్టీలో వర్క్ చేస్తున్నాం, ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ముందు. ఇప్పుడు దాడి చేసింది ఎవరు? ఫస్ట్ ఎవరు దాడి చేశారు? మా కార్యకర్తలు ఒక 5గురు బైక్ వేసుకుని ఆ రోడ్డు మీద వెళ్ళడం అనేది తప్ప? అంటే రోడ్డు అనేది వీళ్ళ సొంత జాగిరా, వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళనివ్వరా వైసీపీ కార్యకర్తలను? ఎవరిని కొట్టడం తప్పు. కొట్టిన తర్వాత నాయకులు వెళ్ళి అడిగితే నాయకులతో గొడవ పడి వాళ్ళని కొట్టడం రెండవ తప్పు. ఈ 2 తప్పులు చేయడమే కాకుండా మళ్ళీ అభ్యర్థే డైరెక్ట్గా వచ్చి మా మీద దాడి చేయడం అనేది 3వ తప్పు. ఇన్ని తప్పులు చేసి కూడా మళ్ళీ అక్కడితో సరిపెట్టలే, మళ్ళీ నా దగ్గర నుండి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర మా మీద దాడి చేసిన తర్వాత అక్కడ నుండి మా నాయకుడు అక్కడ యువరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? భయపెట్టేసి ఓట్లు వేయించేసుకుందాం అనుకుంటున్నారా? గోండా రాజకీయం చేసి, రౌడీ రాజకీయం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా? అంటే ఇదేమన్నా రాయలసీమ అనుకుంటున్నారా? లేకపోతే ఇది పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఇలాంటి తాటాకి చెప్పులకు భయపడే పరిస్థితి ఇక్కడ ఏమీ లేదండి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన మహిళని నేను. మాకు జగనన్నే ధైర్యం, జగనన్నే మా బలం, జగనన్న మాతో ఉండగా మేము ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సర్వేలన్నీ మీకు అనుకూలంగా వస్తున్నాయి, ఓరవలేకపోతున్నారు అంటారా ఇలాంటి దాడులు చేయడం? అవును, ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు దాడి చేసిన విధానం, దాడికి వాళ్ళు ఆలోచన చేసి మా దగ్గరికి వచ్చిన విధానం చూస్తే సర్వేలన్నీ కూడా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని రావడంతోనే వాళ్ళు ఆ కడుపు మంటను తట్టుకోలేక, ఉక్రోషాన్ని తట్టుకోలేక ఈ రోజున రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, భౌతిక దాడులు చేయడం అనేది జరిగిందండి. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే. బాధితులు ఎలా ఉన్నారండి? హాస్పిటల్లో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారు కార్యకర్తలకు మీరు? ఆల్రెడీ వాళ్ళు తాడేపల్లిగూడెం హాస్పిటల్లో ఉన్నారు.
వెళ్ళి చూసి రావడం జరిగింది. నేను ఇక్కడ వచ్చే ముందే తాడేపల్లిగూడెం వెళ్ళి చూశాను. ఆల్రెడీ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన ఆయనకి ఎక్స్రే అవన్నీ తీశారు, క్రీపింగ్ బ్యాండేజ్ వేశారు. ప్రస్తుతానికి బాగా పెయిన్ వస్తుందంటే అది ఎక్స్రే వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలనేది ఉంటుంది. అట్లానే ఒక అబ్బాయికి ఇక్కడ హెడ్ ఇంజరీ అయింది, తనకి 2 సూచర్స్ పడ్డాయి. ఇంకో ఇద్దరు చాలా అంటే పైకి వూండ్స్ అయితే లేవు కానీ చాలా బాడీ అంతా కూడా వాచిపోయి పెద్ద పెద్ద దెబ్బలు ఉన్నాయి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, నేనున్నానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు చేసిన ఈ హేయమైన చర్యను మన వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారండి. జగన్ అన్నే మా ధైర్యం అండి. రాబోయే రోజుల్లో జగన్ అన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జగన్ అన్న మేము అండగా ఉంటాం. ఇలాంటి హేయమైనటువంటి దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తాము. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఇక్కడ సర్వేలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని, కావాలని కక్షపూరితంగా రౌడీజం చేస్తున్నారని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా హోంమంత్రి తానేటి స్పష్టం చేసిన కూడా కనబడింది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, దొరకతిరుమల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.